అనుచిత వ్యాఖ్యల కేసులో నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం పోసానికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. सर पोसानी गारू सर पोसानी गारू ఒకసారి सर पोसानी गारू ఈ కేసులో రైల్వే కోడూరు కోర్టులో రాత్రంతా వాదనలు కొనసాగాయి. రాత్రి 9:30 పోసానిని కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు 10 గంటలకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5:30 వరకు సుమారు 7 గంటల పాటు వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం పోసానికి మార్చి 13 వరకు రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించింది. सर पोसानी गारू सर पोसानी गारू ఒకసారి सर पोसानी गारू పోసాని తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ అన్న రీతిలో కోర్టులో వాదనలు జరిగాయన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రస్తావించినా మెజిస్ట్రేట్ పట్టించుకోలేదన్నారు. 5 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లకు రిమాండ్ అవసరం లేదని వాదించినా రిమాండ్ విధించారన్నారు. హైకోర్టుకు పోతాం. ఇది సమంజసం కాదు. ఒకసారి మీరు 111 తీసేసిన తర్వాత, ఐటీ యాక్ట్ లేదని తర్వాత, ఇది పనికిరా, ఇది దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా పొరవ సెక్షన్లు 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా, 5 ఏళ్ళు ఉండినా కూడా అర్నేష్ కుమార్ ఫాలో కావాలని మా వాదన. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అట్ట ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటం ఆగదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు తప్పు చేసినా వారు మా పుణ్య న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తాం. పోసాని గారి మీద ఒక 16 సెక్షన్లు ఎవరు తెలియకుండా 16 సుమారుగా 16 అది ఎవరికి కూడా తెలియదు. ఎక్కడ జరిగిందో తెలీదు. ఆ కేసు క్రైమ్ నంబర్స్ కూడా ఇచ్చారయ్యా, క్రైమ్ నంబర్స్ ఇచ్చారు. ఆ కాపీస్ కూడా ఇవ్వలేదు. కాపీస్ కూడా రిమాండ్ రిపోర్ట్లో లేదు. ఒక ముద్దాయి ఒక కేసులో ఇక్కడికి వచ్చి ఏ కోర్టు వారు తలుపు తట్టిన తర్వాత, ఒక అరెస్ట్ అయిన తర్వాత మినిమం ఆ ముద్దాయి మీద 10 నుంచి 20 కేసులు ఉంటుంది. 10 నుంచి 20 కేసులు, 25 వరకు ఉండే మా స్నేహితుడు చెప్తున్నాడు. 25 కేసులు ప్రతి ముద్దాయి మీద పెడుతున్నారు. ఏమన్నా బెయిల్ వస్తుంది అనుకుంటే 24 కేసులు వ్యాన్లు వచ్చి ఉంటాయి. ఒక వ్యాన్ వస్తుంది తీసుకెళ్ళిపోతే ఆ పని తంటాలు కూడా ఆ కేసులో బెయిల్ తెచ్చాం అనుకోండి, ఇంకొక మూల ఇంకొక వ్యాన్ ఉంటుంది. ఎక్కడ తీసుకుపోతాం అంటే ఇచ్చాపురం తీసుకుపోతాం. ఏమంటారు మీ అరెస్ట్ మీద?